గుడ్ ఈవినింగ్ అందరికీ. లాస్ట్ క్లాస్ మనం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ చెప్పుకోవడానికి ముందు ఆపేసాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాం. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, దానిలో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ వీటిని ఫార్ములాస్ అనుకోవచ్చు మనం. ఏంటి ఫార్ములాస్ అంటే, ఫస్ట్ మల్టిప్లికేషన్కి సంబంధించి ఒక ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n. ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా రాయాలి అంటే, ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ఈ విధంగా రాయాలి. ఏంటి ఈ విధంగా అంటే, మల్టిప్లికేషన్ సింబల్ ఉండి అవతల యువతల బేసులు రెండు ఈక్వల్ అవుతే, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంది, బేసులు రెండు ఈక్వల్ అవుతే దేనికి అవతల యువతల మల్టిప్లికేషన్ సైన్కి అవతల యువతల బేసులు రెండు ఈక్వల్ అవుతే ఎక్స్పోనెంట్లు వేరువేరుగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒకటే బేస్ ఆ ఈక్వల్గా ఉండే బేసే ఇచ్చి ఎక్స్పోనెంట్స్ రెండు కూడా యాడ్ చేయాలి. అదే ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ సైన్ లేకోకుండా డివిజన్ సైన్ ఉంటే ఏ టు ది పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ n. ఇప్పుడు చూడండి, డివిజన్ సైన్కి పైన కింద బేసులు రెండు ఈక్వల్ అవుతే అప్పుడు ఏం చేయాలి, సేమ్ బేస్ ఇచ్చి ఎక్స్పోనెంట్స్ రెండింటిని తీసేయాలి. సో ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. దిస్ ఈజ్ ద సెకండ్ లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్ లా వచ్చేసి ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు చూడండి, ఇట్లా బ్రాకెట్ ఉంది, ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్పోనెంట్లు రెండు మల్టిప్లై చేయాలి. సో ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ x, లేదా హోల్ టు ది పవర్ ఆఫ్ m అనుకుందాం. అన్ని mnలే కాబట్టి m రాసుకుందాం మనం. సారీ, ఏ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఇట్లా ఏకి బికి ఒకే ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు ఈ m అనేది ఏకి చెందుతుంది, బికి చెందుతుంది. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ m. దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. చాలా 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 ఇంపార్టెంట్. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m, ఇంటూకి పైన ఒకటే ఎక్స్పోనెంట్ ఉంది. ఇప్పుడు దీని ఇంకో రకంగా రాద్దాం. ఏ బై బికి ఒకే ఎక్స్పోనెంట్ ఉంది, ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ అంతే, ఈ m అనేది ఏకి ఇవ్వాలి, బికి ఇవ్వాలి. సో దట్స్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m బై బి టు ది పవర్ ఆఫ్ m. ఇది ఆరోది. ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m బి టు ది పవర్ ఆఫ్ m. తర్వాత ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m బై బి టు ది పవర్ ఆఫ్ m డిస్ట్రిబ్యూట్ చేసినాం. తర్వాత ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ముందుగానే మనం చదువుకున్న ఒకటి, ఏ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1 బై ఏ, నెగిటివ్ ఎక్స్పోనెంట్లో మనం ఇది నేర్చుకున్నాం. సేమ్ అదే విధంగానే ఏ టు ది పవర్ ఆఫ్ -m, ఏ టు ది పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు
1/a⁴m. ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పే రకంగా మనం ఇవి నేర్చుకోవాలి. a⁴m × a⁴n = a⁴m + n, a⁴m / a⁴m + a⁴m. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. వీటినే రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని కూడా అంటాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఈ 7 బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గురించి. దీనికి సంబంధించి క్వశ్చన్ రాకపోతే క్వశ్చన్ పేపరే లేదు, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మరి ఈరోజు సెషన్లో మనం ఏం చెప్పుకుంటాము అంటే, అప్పుడే చెప్పుకుంటున్నాము, ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటాము అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎక్కడ? ఎక్స్పోనెంట్స్లో. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 అని మనం చెప్పుకున్నాం. అంటే దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది అని అర్థం. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, అది మనం కనుక్కోవాలి. ఇట్లా ఒక ఫ్రాక్షన్ ఎక్స్పోనెంట్, ఒక ఫ్రాక్షన్కి ఎక్స్పోనెంట్ ఉండేది ఇస్తాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమని అడుగుతాడు. ఏ విధంగా కనుక్కోవాలి చూడండి ఒకసారి. ఫస్ట్ దీన్ని మామూలు నెగిటివ్ ఎక్స్పోనెంట్ తీసేద్దాం. ఫస్ట్ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పోవాలంటే ఏం చేయాలి? 1 రాస్తే నెగిటివ్ ఎక్స్పోనెంట్ పోతుంది అన్నమాట. 2/5. గుర్తుపెట్టుకోండి, 1 కింద ఏదైనా ఫ్రాక్షన్ ఉంది అంటే ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. ఇక్కడ 1/2/3 ఉంది కదా, ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే 3/2 అవుతుంది. 1/6/10 అని ఉందనుకోండి, దీని వాల్యూ 10/6 అవుతుంది. 1 కింద ఉండే ఫ్రాక్షన్, 1 కింద ఉండే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ 1/2/5 అంటే దాని వాల్యూ ఏంటి? 5/2. 5/2. ఇప్పుడు ఏం చేసినామంటే జస్ట్ 2/5 యొక్క పాజిటివ్ వాల్యూ కనుక్కుంటాం, అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ లేకుండా కనుక్కున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. మనం ఒక ఫ్రాక్షన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందని చెప్పుకున్నాం? 2/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే లవంని హారం చేయాలి, హారంని లవం చేయాలి, అప్పుడు అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందని మనం చెప్పుకున్నాం. సో దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే రివర్స్ చేయండి, 5/2. సో 2/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 5/2. ఇప్పుడు 5/2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే దాన్ని రివర్స్ చేయండి, 2/5. సో 2/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 2/5. అంటే మీకు ఒక ప్యాటర్న్ అర్థమైంటుంది. జస్ట్ నెగిటివ్ తీసేస్తే అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. 5/7 దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే జస్ట్ ఈ మైనస్ తీసేసేయండి, 5/7 అవుతుంది. తర్వాత 10/50 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 5
10/50 10/50. ఇంకొకటి 7/11 whole to the power of -1. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 7/11 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చదువుకున్నాం, తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా చదువుకున్నాం. ఆ రెండు యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇవి టెట్లో అడిగిండేవి. ది వాల్యూ ఆఫ్ 3⁵ డివైడెడ్ బై 3⁻⁻6. ఫస్ట్ ఫిఫ్త్ దానికి సొల్యూషన్ చూడండి. 3⁵ డివైడెడ్ బై 3⁻⁻6 దీని వాల్యూ కనుక్కోవాలంట. దీన్ని మామూలుగా రాసుకుందాం. 3⁵ డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై 3⁻⁻6 మ్యూట్లేక వేసుకోండి. ఇప్పుడు మీకు ఒక లా ఆఫ్ ఎక్స్పోనెంట్ కనబడుతుంది. ఏదంటే చూడండి, మన దగ్గర a⁴m/a⁴n. ఇది ఒక లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు a⁴m-n. డివైడెడ్ బైకి పైన కింద భూములు రెండు సమానంగా ఉండి ఘాతాంకాలు వేరువేరుగా ఉంటే ఘాతాంకాలు రెండు తీసేయాలి. a⁴m/a⁴n ఈక్వల్ టు a⁴m-n. ఇక్కడ a అంటే ఏమి? 3 అని. m అంటే ఏమి? 5 అని. ఇది a. ఇక్కడ n అంటే ఏమి? -6. ఇది n. సో a⁴m/a⁴n ఈక్వల్ టు a⁴m-n. a అంటే ఏమి? ఇక్కడ 3 పవర్ m అంటే ఏమి? ఇక్కడ 5. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుంటాం. n వాల్యూ ఎంత? -6. n వాల్యూ ఎంత? -6. దట్స్ ఈక్వల్ టు 3⁵. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. 3⁵5 6 11. సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత? 3⁵11. ఏ కాదు, బి కాదు, సి. దిస్ ఈజ్ ద రైట్ వన్. తర్వాత ది వాల్యూ ఆఫ్ 2/5 whole to the power of -2. దీని వాల్యూ మనం కనుక్కుందాం. మనం ఏం చేస్తామంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్. చూడండి, 2/5 whole to the power of -2. ఏ ఎక్స్పోనెంట్ ఇది? a⁻m ఈక్వల్ టు 1/a⁻m. అంటే 1/, ఏం చేయాలి? ఈ మైనస్ కాస్త ప్లస్గా మార్చేయాలి. ఇప్పుడు 1/, రాస్తే మైనస్ కాస్త ప్లస్గా మారిపోతుందని మనం ముందు చెప్పుకున్నాం. 2/5 హోల్ స్క్వేర్. డౌట్ అండి? ఓకే. మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం? 1/, కింద ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది. 5/2 అవుతుంది అన్నమాట. 2/5 కాస్త 5/2 అవుతుంది. అప్పుడు మనము స్క్వేర్ను యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. మళ్ళీ ఇంకోటి లా ఆఫ్ ఎక్స్పోనెంట్, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m. డివైడెడ్ బైకి పైన కింద భూములు రెండు వేరువేరుగా ఉండి కామన్గా ఘాతాంకం ఉంటే, ఎక్స్పోనెంట్ ఉంటే, ఆ ఎక్స్పోనెంట్ అనేది లవంకు ఇవ్వాలి, హారంకు ఇవ్వాలి. సో ఈ స్క్వేర్ అనేది
5కు ఇవ్వాలి, 2కు ఇవ్వాలి. సో 5 స్క్వేర్ బై 2 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5ను 2 సార్లు గుణించాలి. 5 ఇంటూ 5 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 2ని 2 సార్లు గుణించాలి. 5 5ల 25, 2 2ల 4. ఎక్కడుంది ఆన్సర్? 25/4. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎట్లా అడిగినాడు. ది రెసిప్రోకల్ ఆఫ్ 2/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. అది చేద్దాం ఇప్పుడు మనం. రెసిప్రోకల్ కనుక్కోవాలంట. రెసిప్రోకల్ చూడండి ఏ విధంగా కనుక్కోవాలో. దేనికి? 2/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ లేకుండా చూడడం. నెగిటివ్ ఎక్స్పోనెంట్ లేకోకుండా చూడడం. ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పాజిటివ్ ఎక్స్పోనెంట్ గా మారాలంటే ఏం చేయాలి? పైన 1/, అని పెట్టాలి. 1/, అని పెడితే ఇది పాజిటివ్ ఎక్స్పోనెంట్ గా మారిపోద్ది. ఎప్పుడైతే 1/, కింద ఒక ఫ్రాక్షన్ ఉందో అది ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది. సో 2/5 1/2/5 ఏమవుతుంది అంటే 5/2 అవుతుంది. ఇది రెసిప్రోకల్ కాదు. జస్ట్ మనం ఏం చేసినాము అంటే దీన్ని నెగిటివ్ ఎక్స్పోనెంట్ లేకోకుండా రాసినాం. ఇప్పుడు దీనికి మనకి రెసిప్రోకల్ కావాలి. రెసిప్రోకల్ అంటే తెలుగులో ఉత్క్రమము. లవంను హారం చేయడం, హారంను లవం చేయడం. ఇప్పుడు దీన్ని ఆ విధంగా చేస్తే మనకు ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది అంటే 2/5 వస్తుంది. 2 minutes. వస్తుంది. కాబట్టి 2/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? ఉత్క్రమం ఏమవుతుంది అంటే 2/5 అవుతుంది. ఈ విధంగా మనం ప్రాబ్లంని అనలైజ్ చేసి పార్ట్స్గా చేసుకుంటా పోవాలన్నమాట. ఫస్ట్ నెగిటివ్ ఎక్స్పోనెంట్ లేకోకుండా రాయాలి. తర్వాత ఏం చేయాలి? రెసిప్రోకల్ కనుక్కోవాలి. రెసిప్రోకల్ అంటే ఉత్క్రమము అంటే లవంని హారంగా రాయడం, హారంను లవంగా రాయడం, రివర్స్గా రాయడం, తలక్రిందులుగా రాయడం. ఇది కూడా మనం కనుక్కున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 10 to the power of చూడండి అడిగినాడు 10 to the power of -100. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మనము కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మైనస్ కాస్త ప్లస్గా వచ్చేటట్టు రాసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? పైన 1/, అని పెట్టుకోవాలి. 10 to the power of అదేం గుడ్డి గుర్తు కాదు 1/, అని పెట్టుకోవడం. అది ఫార్ములా మనం చదువుకున్నాం కదా. a to the power of -m = 1/a to the power of m. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ విధంగా నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు 1/10 to the power of 100. ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ లేదు. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? సేమ్ ఇట్లానే ఉంటుంది. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? దీన్ని రివర్స్ చేయండి. 10 to the power of 100 డివైడెడ్ బై 1. ఇదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1/, కింద ఫ్రాక్షన్ ఉంటే మనం దాన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏం ఫ్రాక్షన్ లేదు, జస్ట్ నెగిటివ్ని పాజిటివ్ చేసేసినాం. ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? ఇది హారము, ఇది లవము. రెసిప్రోకల్ అంటే లవంని హారం చేయాలి, హారంని లవం చేయాలి. హారం ఎంత ఉంది? 10 to the power of 100. సో 10 to the power of 100 బై లవం ఎంత ఉంది? 1. ఆ 1ని ఇక్కడ రాసేసుకున్నాను అనమాట. అంతే, సింపుల్. ఎక్కడుంది 10 to the power of 100 అనేది? ఇదో ఇక్కడుంది, సి.
దీనికి ఆన్సరు 2/5. ఇంకొకటి ఇక్కడ చూడండి, ది వాల్యూ ఆఫ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలి అంటే మనం బాడ్మాస్ని యూజ్ చేయాలి. అకార్డింగ్ టు బాడ్మాస్ 2 ఇంటూ 3 మైనస్ 1. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటూ చేయాలా మైనస్ చేయాలా? బాడ్మాస్ MAS ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేసేవి ఏమన్నా ఉంటే అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి, లాస్ట్కి సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 3 ఎంత? 6 మైనస్ 1 -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6లో 1 పోతే ఎంత? 5 -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. అంటే -2ని 5 సార్లు మనం గుణించాలి. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఎన్నైనా 1 2 3 4 ఇంటూ -2 2 2 4. దానికన్నా ముందు మనం సైన్ మల్టిప్లై చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఫైనల్గా ప్లస్. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 ప్లస్ 32. ఆన్సరు ప్లస్ 32 అన్నమాట. ఇది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్కి అప్లికేషన్. వాటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత మనం ఏం నేర్చుకుంటాము అంటే స్టాండర్డ్ ఫామ్ అని ఒకటి ఉంది, అది నేర్చుకుంటాం అన్నమాట. ఎక్స్ప్రెసింగ్ లార్జ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఏంటి స్టాండర్డ్ ఫామ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మీ బ్రెయిన్లో ఉంది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ బయటికి తీస్తా దాన్ని. 10,000ని మనము 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అని రాయొచ్చు. 10 10 100, 100 10 1000, 1000 10 10,000. ఇక్కడ 10,000ని 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10గా రాసేటప్పుడు 10ని 4 సార్లు మల్టిప్లై చేసినాం. 10ని 4 సార్లు మల్టిప్లై చేసినాము అంటే దాన్ని 10 పవర్ 4 అని రాయొచ్చు. ఇదే స్టాండర్డ్ ఫామ్. 10,000కి స్టాండర్డ్ ఫామ్ ఏది అంటే 10 టు ది పవర్ ఆఫ్ 4. వీడు తప్పించినాడు, ఒక్క నిమిషం. ఇది పవర్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్. మనం ఏం చేసినాం, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ నుంచి మనము పవర్స్లోకి రాసినాం అన్నమాట. ఇంకొక నెంబర్ తీసుకుందాం, లక్షని తీసుకుందాం. 1 2 3 4 5. ఎన్ని సున్నాలు ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ అంతా. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5. సో 10 టు ది పవర్ ఆఫ్ 5. ఇక్కడ మీకు ఒక మామూలు నెంబరు పవర్స్లో రాసేది మీకు అర్థమైంటుంది అనుకుంటా. ఇప్పుడు ఒక మామూలు నెంబరు పవర్స్లోకి రాసేది నెగిటివ్ ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ -2 ఉంటే దీని అర్థం ఏంటి? 1/10 టు ది పవర్ ఆఫ్ 2 అని. 1/10 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 1/10 ఇంటూ 10 అని. సో 1/100 అని. దీన్ని ఏం చేసినాం, నెగిటివ్ ఎక్స్పోనెంట్గా ఉన్నప్పుడు మామూలు నెంబర్లోకి మనం మార్చేసినాం అన్నమాట. అంటే 1/10,000. 1/10,000 ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ -4. 1/1,00,000 ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ -5. ఓన్లీ లక్ష ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ 5. 1/1,00,000 ఉంటే 10 టు ది పవర్ ఆఫ్ -5. 1/, ఉంటే ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఈ పవర్స్లో రాసేదాన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఏమంటాము అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఘాతాంక రూపము, తెలుగులో ఘాతాంక రూపము. ఇది స్టాండర్డ్ ఫామ్. ఆల్రెడీ తెలిసిందే, ఈజీ టాపిక్. కొన్ని ట్రై చేద్దాం మనం ఇప్పుడు.
ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మనం రాయాలన్నమాట. ఏవేవి ఇవి 108 ఇంటూ 108 ఇంటూ 192. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దేన్ని? 108ని, తర్వాత 192ని. చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. ప్రైమ్ నెంబర్సే తీసుకోండి. 2 5s 2 4s 2 2s 2 7s. దీన్ని 3తో చేయొచ్చు. 3 9s, తర్వాత 3 3s, తర్వాత 3 1s. ఇదేం అడగడు, మామూలుగా చెప్తాను, మామూలు ప్రాసెస్ కంటెంట్ చెప్తానని. ఇక్కడ ఇది ఒక్కటి చెప్పి ఇది వదిలేస్తా. 108ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 1 2 2 2s ఇంటూ 3 3s 3 ఇంటూ 3 ఇంటూ 3, మళ్ళీ ఈ ఇంటూకి ఇంటూ. సేమ్ 192ను కూడా అదే విధంగా చేయాలి. 192ని 2 9 జా 18, 2 6 జా 2 9 18, ఒకటి ఉంటుంది, 2 6 12, తర్వాత 2 4 8, 2 ఎమ్మల 16, తర్వాత 2 2 4, 2 4 8, తర్వాత 3 8, తర్వాత 2 4, తర్వాత 2 2, తర్వాత 2 1. 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6. ఏం చేస్తున్నాం మనం? 192ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాం. ఇంటూ 3s ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకే ఒక 3 ఉంది. ఇంటూ 3. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వస్తుంది చూడండి, ఇది ఇంపార్టెంట్. దీన్ని చెప్పడానికే ఇంత సాగదీసినాం అనమాట. 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 2ని 8 సార్లు గుణించినారు. ఇక్కడ 2ని 8 సార్లు గుణించినారు అంటే దాన్ని ఏమని రాయొచ్చు? 2 పవర్ 8 అని రాయొచ్చు. మళ్ళీ 3 చూడండి, 3 ఎన్నిసార్లు గుణించినారు? 1 2 3 4. 3ని 4 సార్లు గుణించినారు అంటే 3 పవర్ 4 అని రాయొచ్చు. సో ఫైనల్గా దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది అంటే 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 4. ఏమో అడిగే ఛాన్స్ ఉందేమో, అందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ ఇవి కూడా మీరు ఆ విధంగా ట్రై చేయండి. 270ని ఇట్లా ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. మనం ఏ విధంగా అయితే రాసినామో ఇప్పుడు అదే విధంగానే రాయాలి. తర్వాత మనం ఇవి చేద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సింప్లిఫై అంటాడు, ఖచ్చితంగా అడుగుతాడు, దీంట్లో అయితే డౌటే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింప్లిఫై 2 to the power of 5 whole to the power of, చూడండి దీన్ని whole to the power of అనాలి. whole to the power of 2 ఇంటూ 7 పవర్ 3 లేదా 7 క్యూబ్డ్ అనొచ్చు. తర్వాత 8 పవర్ 3 ఇంటూ 7. సింప్లిఫై అంటే మనం ఏం చేస్తాము అంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని వాడతాం. ఏంటేంటివి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్? ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఇవన్నీ నేర్చుకోవాలి. ఏ టు ది పవర్ ఆఫ్ m బై ఏ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. తర్వాత ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఇక్కడ ఇది చూస్తా అంటే ఒక లా ఆఫ్ ఎక్స్పోనెంట్ మనకు గుర్తొస్తుంది. ఏది అంటే ఇది ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఘాతాంకానికి ఘాతాంకం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఘాతాంకాలు రెండు గుణించాలి. కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ? 2 పవర్ ఈ 2 గుణించాలి. 5 2 10 ఇంటూ 7 క్యూబ్డ్ 7 పవర్ 3 డివైడెడ్ బై, ఇక్కడ మళ్ళీ చూడండి దీన్ని ఏం చేయొచ్చు అంటే 8ని 2 2 4 2 4 8 2 2 4 2 1 2 అంటే 8ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే దాని అర్థం ఏంది? 2 పవర్ 3 అని రాయొచ్చు.
కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ దీన్ని 2⁻³ అని రాస్తా. దీన్ని ఏం చేస్తా 8ని మాత్రమే 2⁻³ అని రాస్తా. ఇప్పుడు ఈ 8కే కదా పవర్ 3 ఉండేది. సో ఫైనల్గా దీన్ని పవర్ 3 అని రాస్తా అన్నమాట. ఏం చేసినా జస్ట్ 8 క్యూబ్డ్, 8 బదులు నేను 2 క్యూబ్డ్ అని రాసుకున్నా. 2 క్యూబ్డ్ అంటే 8 అనమాట. 8⁻3ని 2 క్యూబ్డ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3గా రాసుకున్నా. ఇంటూ 7కి 7. మళ్ళీ ఇక్కడ చూడండి ఘాతాంకానికి ఘాతాంకం వచ్చింది. ఘాతాంకానికి ఘాతాంకం వచ్చినప్పుడు ఘాతాంకాలు 2 గుణించాలి. 2⁻10 ఇంటూ 7⁻3 డివైడెడ్ బై 2⁻3⁻9 ఇంటూ 7. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ రాసుకుందాం. 2⁻10 డివైడెడ్ బై 2⁻9 ఇంటూ 7⁻3 డివైడెడ్ బై 7. మళ్ళీ ఇంకొక లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఉంది ఇక్కడ. ఏంటది? a⁻m బై a⁻n ఇది ఉంది. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? a⁻m-n గా మనం రాయాలి. a⁻m బై a⁻n ఈక్వల్ టు a⁻m-n గా రాయాలి. ఇక్కడ a అంటే ఎంత? 2, m అంటే ఎంత? 10, n అంటే ఎంత? 9. అంటే దీని రూపంలో పోల్చుకోండి. అప్పుడు m ఎంత వస్తుంది, n ఎంత వస్తుంది అని అర్థం అవుతుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మ్యాథమెటిక్స్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఎక్కువ ఉండాలి. అమూర్త ఆలోచన అంటాం మనం సైకాలజీలో. కాబట్టి మనం ఒకటే భూమి ఇస్తాము. ఆ ఒకటే భూమి ఏది అంటే 2 పవర్ m ఎంత? ఇక్కడ m ఎంత? 10 మైనస్ n ఎంత? 9. తర్వాత ఇంటూ ఈడు కూడా అంతే. ఇక్కడ కింద పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు. చూడండి డివైడెడ్ బైకి పైన కింద భూములు 2 సమానమై ఘాతాంకాలు 2 వేరు అవుతే ఒకటే భూమి ఇచ్చి ఘాతాంకాలు 2 తీసేయాలి. అంటే 3లో 1 పోతే ఎంతో అంత రాయాలన్నమాట. ఇప్పుడు 2⁻10లో 9 పోతే ఎంత? 10లో 9 పోతే ఎంత? 1 ఇంటూ తర్వాత 7⁻3 - 1 అంటే 3లో 1 పోతే ఎంత? 2. సో 7² అని రాస్తాం మనం. అయిపోయిందా అంటే అయిపోలే. 2ని ఒకసారి గుణించడం అంటే 2 ఇంటూ 7ని 2 సార్లు గుణిస్తే అంటే 7² 49. 49 2లు ఎంత? 45 2లు 90, 4 2లు 8, 98. సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత? 98. దీన్ని సింప్లిఫై చేసింటే ఎంత? 98. ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఉంది కదండి. స్టాండర్డ్ ఫాము పవర్స్లో రాయాలి అంతే. జస్ట్ మనం ఏం చేయాలంటే పవర్స్లో రాయాలి. ఎక్స్పోనెన్షియల్లో రావాలి. అక్కడ నెంబర్ కూడా ఉండాలి. ఇది నెంబర్ యొక్క స్టాండర్డ్ ఫామ్. దీన్ని మనం ఏం చేస్తామంటే చూడండి ఎక్స్పోనెన్షియల్ని తర్వాత నెంబర్ని కలిపి రాస్తాం. 5 పక్కలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. కాబట్టి 5 ఇంటూ 10⁻7గా రాస్తాం దీన్ని. సేమ్ దీన్ని కూడా అంతే. 7 ఇంటూ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 6. 10⁻6గా రాస్తాం. ఇప్పుడు మీరు దీన్ని ట్రై చేయండి. తర్వాత ఇంకొన్ని టెట్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. -3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేయాలా? నెగిటివ్ ఎక్స్పోనెంట్ తీసేయాలి. సో 1/-3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. 1 అని కింద ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో -4/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. ఎక్కడన్నా ఉందండి ఇది? -4/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. ఇది ఆన్సర్. తర్వాత ఇది మీకు హోంవర్క్ సేమ్ దీని మాదిరి.
తర్వాత ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మనం ముందు నెంబర్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం నేర్చుకున్నాం. నెంబర్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం నేర్చుకున్నాం. ఇట్లా రాసుకొని ఇక్కడ ఏవేవైతే మల్టిప్లై చేస్తామో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. తర్వాత ఫ్యాక్టర్ ట్రీ కూడా నేర్చుకున్నాం మనం. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఈ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఒక ఫ్యాక్టర్ థీరం అనేది ఉంటుంది. ఇది పాలినామియల్స్కి వస్తుంది. 9th క్లాస్ సిలబస్ ఇది చెప్దామో వద్దండి. సర్లేండి. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఏదైనా కావచ్చు. x² + 2x + 3. వినండి, అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఇది నీట్గా చెప్పుకుందాం. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. దీన్ని పాలినామియల్ అంటాం. మీకు సిలబస్లో లేదు. ఫ్యాక్టర్ థీరం మనకి ఏం చెప్తుంది అంటే P(1 = 0) అయితే P(1 = 0) అవుతే x-1 అనేది దీనికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తుంది అనమాట. అంటే P(a) = 0 అవుతే x-a అనేది ఈ P(x)కి ఒక ఫ్యాక్టర్ అని చెప్తుంది అనమాట. ఇది ఫ్యాక్టర్ థీరం. ఇదేం అవసరం లేదు. ఏమంటే ఎక్స్టెండ్ చేసుకుంటా పోతే 9th క్లాస్లో కూడా ఇది తగిలిందనమాట, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇకపోతే మన 8th క్లాస్లో ఉండే మనం చేసుకుందాం. ఇది చూడండి, ఫ్యాక్టరైజ్ ఫ్యాక్టరైజ్ 12x² - 7x + 1. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమంటాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ అంటాడు, అంతే. జస్ట్ ఏమంటాడంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12x² - 7x + 1 ఇట్లా అంటాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఈ మధ్యలో పదం ఏదైతే ఉందో దాన్ని రెండుగా విడగొడతాం అనమాట. మధ్యలో పదాన్ని ఏం చేస్తాం అంటే రెండుగా విడగొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 గాడిదలని ఉన్నాయి. 5 గాడిదలు 2 గాడిదలు అని రాస్తాం మనం. అంటే ఇప్పుడు ఏం చేసినాం, మనం మధ్యలో టర్మ్ని విడగొట్టినాం, స్ప్లిట్ చేసినాం. దాన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ అంటాం మనం. 8th క్లాస్ సిలబస్ ఏది, స్ప్లిట్టింగ్ మెథడ్ అని అంటాం. మిడిల్ టర్మ్ని, మధ్యలో ఉండే పదంని విడగొట్టి మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అనేది కనుక్కోవాలి. ఏంది సార్ ఈ ఏ ఏంది, బి ఏంది, సి ఏంది అంటే ఏ అంటే x² యొక్క కోఎఫిషియంట్, బి అంటే x యొక్క కోఎఫిషియంట్, సి అంటే లాస్ట్లో ఉండే కాన్స్టాంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. x² యొక్క కోఎఫిషియంట్ ఎంత, 12. ఆ 12 అనేది ఏకి సమానం అవుతుంది. బి ఏమవుతుంది, x యొక్క కోఎఫిషియంట్, x పక్కలో ఉండేది ఏంది, -7 విత్ సింబల్, గుర్తుతో సహా రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుతో సహా రాయాలి. లాస్ట్లో ఏముంది ఇక్కడ, 1 +1 గుర్తుతో సహా రాయాలి. స్టెప్ 1 ఏంటి, ఏబిసి వాల్యూస్ రాయాలి. స్టెప్ 2, రెండో స్టెప్ ఏం చేయాలి అంటే ఏ ఇంటూ సి చేయాలి. ఏని సిని మల్టిప్లై చేయాలి. 12 ఒక్కట్లు ఎంత, 12. గుర్తుతో సహా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఏ ఇంటూ సి చేసిన తర్వాత ఈ 12ని లబ్ధంగా రాయాలి, ప్రోడక్ట్గా రాయాలి. 12ని ఎట్లా రాయొచ్చు, 1 12 అని రాయొచ్చు, 1 12 అని రాయొచ్చు. తర్వాత 2 12 అని రాయొచ్చు, 2 12 అని రాయొచ్చు. తర్వాత 4 12 అని రాయొచ్చు. చెప్పండి, డౌట్ అండి?
12ని ఇన్ని రకాలుగా రాయొచ్చు. 1 ఇంటూ 12 అని రాయొచ్చు, 2 ఇంటూ 6 అని రాయొచ్చు, 4 ఇంటూ 3 అని రాయొచ్చు. మళ్ళీ ఏం తీసుకోవాలి వీటిలో? 1 12 తీసుకోవాలా, 2 6 తీసుకోవాలా, 4 3 తీసుకోవాలా? తీసుకొని యాడ్ రాయాలా? ఇప్పుడు చూడండి, బాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలి అంటే ఏ 2 1 12 కానీ 2 6 కానీ ఏ 2 కూడినా తీసేసినా మధ్యలో ఉండే బి వస్తుంది, 7 వస్తుంది. చూడండి, 12 1 13 7 రాలే. 12లో 1 పోతే 11 7 రాలే, కాబట్టి దీన్ని తీసుకోకూడదు. తర్వాత ఈ పేరుకి రండి, ఈ జతకి రండి. కూడినా తీసేసినా మధ్యలో ఉండేది రావాలి. 6 2 8 7 రాలే. 6లో 2 పోతే 4 7 రాలే, కాబట్టి ఇది కూడా మనం తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, 4లో 3 పోతే 1 4 3 7 7 వస్తుంది, కాబట్టి ఈ పేరు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడితే వస్తుందా, తీసేస్తే వస్తుందా? కూడితే వస్తుంది. కూడితే వస్తుంది కాబట్టి ఒకటే గుర్తే పెట్టాలి. దీనికి ప్లస్ పెడితే దీనికి కూడా ప్లస్సే పెట్టాలి, దీనికి మైనస్ పెడితే దీనికి కూడా మైనసే పెట్టాలి. ఎందుకు? ఒకటే గుర్తులు ఉంటేనే కదా కూడాల. కూడితే 7 వస్తుంది కాబట్టి ఒకటే గుర్తే పెట్టాలి. మరి ఇప్పుడు ప్లస్ ప్లస్ పెట్టాలా, మైనస్ మైనస్ పెట్టాలా? అంటే మధ్యలో ఉండేదానికి ఏం గుర్తుంది? మైనస్. కాబట్టి మనం తీసుకోవాల్సింది మైనస్. సో ప్లస్ని ఏం చేస్తాం? తీసేస్తాం. ప్లస్ని ఏం చేస్తాం? తీసేస్తాం. సరే, ఈ 2 తీసుకోవాలి. తీసుకొని ఎక్కడ రాయాలి? ఇది ఇంపార్టెంట్. తీసుకొని ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ చూడండి, 12x² యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ముందే చెప్పుకున్నాం, మధ్యలో పదాన్ని ఏం చేస్తాం? మనము 2గా రాస్తాం, స్ప్లిట్ చేస్తాము. ఈ 4 3 ఎందుకోసం ఈ పోరాటం అంతా? ఈ మధ్యలో పదాన్ని స్ప్లిట్ చేయడానికే, ఈ మధ్యలో పదాన్ని విభజించడానికే. ఎక్కడొచ్చింది సార్, ఎక్కడ విభజించినాం సార్ అంటే -7xని మనం ఏం రాస్తాము అంటే -4x -3xగా రాసుకుంటాం. అందుకోసమే ఆ కష్టం అంతా పడిండేది. ఏబిసి రాసుకొని ఏసీ చేసుకొని ఏ 2 కూడితే తీసేస్తూ వస్తుందో ఆ పేరునే తీసుకొని ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అని ఆలోచించి మైనస్ పెట్టాలా అని డిసైడ్ అయ్యి అదంతా దేనికోసం చేసిండేది? ఇక్కడ రాయడానికే. -7x బదులు -4x -3x అని రాసేసినాం. లాస్ట్లో ఏముంది? +1 ఉంది. అయిపోయా, ప్రాబ్లంని సాల్వ్ చేసినట్లే. ఇది ఒక్కటి అర్థమైంటే మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత ప్రాసెస్ ఉంది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు 12x² మనం ఏమని రాయొచ్చు? 12x² 4 మూల 12 ఇంటూ x అని రాయొచ్చు. 12x² చూడండి, 4 మూల 12 x ఇంటూ x² ఏం చేస్తున్నాం? మనము విస్తరిస్తున్నాం, ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. మైనస్ 4xని ఏమని రాయొచ్చు? 4 ఇంటూ x అని రాయొచ్చు. 3xని ఏమని రాయొచ్చు? 3 ఇంటూ x అని రాయొచ్చు. 1ని ఏం రాయలేం, మనము అట్లనే పెడతాం అనమాట, రాసేస్తాం. ఈ రెండిట్లో ఖచ్చితంగా కామన్గా ఏదో ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఈ 2 బ్రాకెట్లు వేసినాం కదా, ఈ రెండిట్లో ఖచ్చితంగా కామన్గా ఉంటుంది. కామన్ అంటే రెండిట్లోనూ ఉండాలి. చూడండి, రెండిట్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, కామన్గా 4 ఉంది. కాబట్టి ఆ 4ని ఏం చేస్తామంటే బ్రాకెట్ బయటికి లాగేస్తాం. 4 కాకోకుండా ఇంకా ఏమన్నా ఉందా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. ఇక్కడ x ఉంది, సో ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. ఆ xను కూడా బయటికి లాగేస్తాం. ఇక్కడ x ఉంది, కానీ దీనికి పేరు యూతలు లేదు, కాబట్టి ఇంకేం రావన్నమాట. 4xని బయటికి తీసేస్తే ఇప్పుడు బ్రాకెట్లో ఉండేది మిగిలిపోయిండేది రాసేయాలన్నమాట. 4 ఇంటూ 3 ఇంటూ x ఇంటూ xలో 4 వెళ్ళిపోయింది, x వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలిపోయింది? 3x మిగిలిపోయింది. 3 ఇంటూ x మిగిలిపోయింది. ఆ 3x అట్లనే రాస్తాం. మైనస్కి మైనస్. ఈ 4xలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇంకా ఏముంటుంది అంటే 1 ఉంటుంది.
4x ఒక్కట్ల 4x. కావాలంటే మీరు దీన్ని గుణించండి. మనం మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కదా, 4x ఇంటూ 3x 12x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4x ఇంటూ 1 4x ఇంటూ 1 4x, అదే వస్తుంది ఇదనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రెండిట్లో ఏం కామన్గా లేవు. ఏం కామన్గా లేవు అంటే -1 కామన్ తీయచ్చు, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, -1 కామన్ తీస్తాం అనమాట. ఇక్కడ ఏముంది, ఇంకా 3 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 3x. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ వేసి మైనస్ బయటికి తీసినాము అంటే లోపల గుర్తులు మారుతాయి. లోపల గుర్తులు ఏమవుతాయి అంటే మారుతాయి. సో ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈడ బయటకి ప్లస్ తీసినాం అనుకోండి, లోపల ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. బ్రాకెట్ బయట మైనస్ వచ్చింది అంటే లోపల గుర్తులన్నీ మారుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మారుతాయి అంటే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమొస్తుంది, మనకి ప్లస్ వస్తుంది. ఇట్లా చేస్తే ప్లస్ వస్తుంది అనమాట. అది లాస్ట్ అట్లనే రాసేసుకుంటాం, -1. ఇప్పుడు ఈ వాటిలో ఈ ఎక్స్ప్రెషన్లో ఏది కామన్గా ఉంది అంటే 3x - 1 3x - 1 ఇది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీయండి. 3x - 1 కామన్ తీస్తే ఇంకేం మిగిలిపోయినాయి, 4x - 1 4x - 1 ఇవి ఫ్యాక్టర్స్. ఇవి ఉంటాయి ఆప్షన్లో, 3x - 1 ఇంటూ 4x - 1 3x + 1 ఇంటూ 4x + 1 ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనం చూస్ చేసుకోవాలి కరెక్ట్ ఆన్సర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12x² - 7x + 1కి ఫ్యాక్టర్స్ ఏవి అంటే 3x - 1 ఇంటూ 4x - 1 ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. మనం ఏం చేద్దామంటే ఇంకోటి చేద్దాం, ఇంకొకటి చేసి క్లాస్ని సమాప్తం చేద్దాం. ఖచ్చితంగా అడుగుతాడు. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం, ఇందో ఇక్కడే కనుక్కుంటాను వైట్ దాని మీద. ఫస్ట్ అది రాసుకోండి, 2x² + 7x + 3. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏబిసిలు రాయాలి. ఏ ఎంత ఇక్కడ, x² కోఎఫిషియంట్ 2, బి ఏమి ఇక్కడ x కోఎఫిషియంట్ 7 +7, సో ప్లస్ రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే. సి ఎంత ఇక్కడ 3. ఓకే, ఏబిసిలు రాసినాం. తర్వాత స్టెప్ ఏంటి, ఏ ఇంటూ సి చేయాలి. ఏసి ఈక్వల్ టు 3 రెండ్ల ఎంత 6, 3 రెండ్ల 6. ఏ ఇంటూ సి 2 మూల 6 చేసేసినాం. ఈ 6ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, 2 మూల అని రాయొచ్చు, తర్వాత 1 6ల అని రాయొచ్చు, తర్వాత 6 ఒక్కట్ల అని రాయొచ్చు. ఇంకేమన్నా ఉన్నాయా దీనికి, 2 మూల 1 6ల, అంతే, ఇంకేం లేవన్నమాట. ఇప్పుడు లేదా 6 ఒక్కట్ల, 2 ఒకటే, 1 6లన్నా 6 ఒక్కట్లన్నా. ఇప్పుడు చూడండి, ఏ 2 కూడినా తీసేసినా మధ్యలో ఉండేది వస్తుంది. 3 2 5, 3లో 2 పోతే 1, 5 కాదు 1 కాదు ఉండేది, ఇక్కడ 7 ఉంది, మనకి ఎవరు రావాలా కాబట్టి ఇది చెల్లదు. ఈ 2 ఒకటే, 6 1 1 6. ఇప్పుడు ఈ 2 కూడండి 7 వస్తుంది, మధ్యలో ఉండేది వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన జత పేరు ఎవరు అంటే వీళ్ళే, 6 1. ఈ 6 1ని ఏం చేయాలా, కూడితే వస్తుంది కాబట్టి ఒకటే గుర్తే పెట్టాలా. ఆ ఒకటే గుర్తు ఏం పెట్టాలి, వీడికి ఏం గుర్తుంది, ప్లస్ ఉంది కాబట్టి వీడికి ప్లస్సే పెట్టాలి, వీడికి కూడా ప్లస్సే పెట్టాలన్నమాట. ఇప్పుడు రాసుకోండి, 2x² మధ్యలో పదాన్ని స్ప్లిట్ చేయండి. 7xల బదులు మనం 6x + 1x అని రాస్తాం, ప్లస్ 6x + 1x అని రాసేసినాం. మధ్యలో టర్మ్ని స్ప్లిట్ చేసినాం. లాస్ట్లో ఏముంది, +3. ఇప్పుడు ఇటు చూడండి, 2x² అంటే 2 ఇంటూ x ఇంటూ x అని, 2 ఇంటూ x ఇంటూ x అని, ప్లస్ 6x అంటే 2 ఇంటూ 3 ఇంటూ x అని, ప్లస్ 1x అంటే 1 ఇంటూ x అని, ప్లస్
3 అంటే 3 ఇంక 1 ఇంటూ 3 రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే. ఇప్పుడు ఇవి చెప్పినాం మనం ముందే ఈ 2 బ్రాకెట్లో ఏదో ఒకటి కామన్గా ఉంటుంది. చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, కాబట్టి 2ని బయట తీసేయండి, కామన్ తీయండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, కాబట్టి ఒక ఎక్స్ని కామన్ తీసేసేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది కానీ దానికి పేరు యువతల లేదు, కాబట్టి క్లోజ్ చేసేసేయండి. ఇంటూ 2 ఎక్స్లు బయటికి వెళ్ళిపోయినాయి, ఈ 2 వెళ్ళిపోయింది, ఎక్స్ వెళ్ళిపోయింది బయటికి, ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది. ప్లస్కి ప్లస్ 2 బయటికి వెళ్ళిపోయింది, ఎక్స్ బయటికి వెళ్ళిపోయింది, ఇంకేముంది ఇక్కడ 3, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ రెండిట్లో ఏమని కామన్ ఉందా ఎక్స్ ప్లస్ 3, ఏం కామన్గా లేదు, కాబట్టి ప్లస్ 1 అట్లనే కామన్ తీయండి. ఇక్కడ ఏం గుర్తుంటే అది ప్లస్ 1 అంతే, 1 రాయాలి అంతే. ఆడ ఇంకేం మిగిలిపోయింది, ఆడ ఎక్స్ ప్లస్ 3 మిగిలిపోయింది. ఏం సార్ ముందు దాంట్లో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టినారు, ఇక్కడ ప్లస్ యాజిటీస్గా రాసినారంటే అక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ అక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 కామన్ తీసినాం. ఎప్పుడైతే మైనస్ కామన్ తీస్తామో లోపల గుర్తులన్నీ కూడా మారుతాయి. ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ డేంజర్ ఏం కాదు, లోపల సైన్స్ అన్నీ ఆ విధంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటి కామన్ ఉంది, 2x x + 3 + 1x + 3, రెండిట్లో ఏది కామన్గా ఉంది x + 3 అనేది కామన్గా ఉంది, x + 3 అనేది కామన్గా ఉంది, కాబట్టి x + 3 కామన్ తీద్దాం. x + 3 కామన్ తీసేసినాం అంటే ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇంకేం మిగిలిపోయింటుంది 2x + 1, 2x + 1 మిగిలిపోయింది. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి, దేనికి 2x² + 7x + 3కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక 4 ప్రాబ్లంలు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట, సహజీకరణ అయిపోతుంది ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేది. ఇది ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే కదండి ఇది. వీటికి ఫ్యాక్టర్స్ ఈ విధంగా మనం కనుక్కుంటాం అన్నమాట. వాట్స్ టైం నౌ. తర్వాత మనం నెక్స్ట్ ఏం తెలుసుకుంటాము అంటే సిలబస్లో మనకి ఏముంది అంటే పాలినామియల్ని మోనోమియల్తో డివిజన్ చేయడం, పాలినామియల్ని మోనోమియల్తో డివిజన్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఇది చూడండి, 5x² - 6x / 3x. ఫస్ట్ నేను చేస్తా, మిగతా మీరే చేయండి. 5x² - 6x / 3x. ఏం చేయాలి ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. 5x² అంటే 5 × x × x అని, మైనస్కి మైనస్, 6x అంటే 6 × x అని, డివైడెడ్ బై 3x అంటే 3 × x అని. చూడండి ఈ రెండిట్లో ఈ 2 బ్రాకెట్లను ఏమైనా కామన్గా ఉందా, 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, కామన్గా లేదు. ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి x కామన్ తీయచ్చు. ఇక్కడ x ఉంది, యూతులు లేదు x, కాబట్టి కామన్ తీయలేం, కాబట్టి xను కామన్ తీస్తే ఓ x వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది ఇక్కడ 5xలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మైనస్కి మైనస్, ఓ x వెళ్ళిపోయింది, మరి ఇక్కడ ఏముంటుంది ఇంకా 6 ఉంటుంది, డివైడెడ్ బై 3 × x. చూడండి x ఒక్కట్లా క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంది ఇక్కడ 5x - 6 డివైడెడ్ బై 3. ఇది భాగఫలం అన్నమాట. ఏం చేసినాం మనము, ఒక పాలినామియల్ని మోనోమియల్తో సింగిల్ టర్మ్తో డివిజన్ చేసినాం. సరే మీకోసం ఇంకొకటి, ఇది ఒకటి చేస్తాం. (3y⁸ - 8 - 4y⁴ plus 5y⁴ డివైడెడ్ బై y⁴. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని 3 × వైని ఎన్నిసార్లు 8 సార్లు మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్నిసార్లు 8 సార్లు, అంటే y × ఇట్లా 8 సార్లు ఉంటుంది. ఇక్కడ 6 సార్లు y × అని ఇంకా 6 వైలు ఉంటాయి ఇక్కడ, అంటే ఇంకా 4 వైలు ఇక్కడ. ఈడ y × 4 సార్లు. ఇట్లా రాసుకున్నప్పుడు కామన్గా చూడండి ఏం కామన్గా ఉంటాయి, లీస్ట్ ఏదైతే ఉందో అది కామన్గా వస్తుంది అనమాట. పవర్ చూడండి, పవర్ y⁴, y⁴, y⁴. లీస్ట్ ఏది తక్కువగా ఏది ఉండేది y⁴. కాబట్టి y⁴ని బయట తీయచ్చు.
y టు ది పవర్ ఆఫ్ 4ని బయట తీయచ్చు. y టు ది పవర్ ఆఫ్ 4ని బయట తీస్తే 3 అట్లనే ఉంటుంది. ఇక్కడ వైని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినారు? 8 సార్లు. అంటే 4 సార్లు మల్టిప్లై చేసేది బయట తీసేసినాం. ఇంక ఎన్నిసార్లు ఉంటాయి ఇక్కడ? ఇంక 4 సార్లు ఉంటాయి. మొత్తం వై 8 సార్లు గుణిస్తున్నారు. ఇక్కడ 4 సార్లు గుణించేవి బయట తీసేసినాం. వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ వై తీసేసినాం. వై టు ది పవర్ ఆఫ్ 4 అదే కదా. ఇంకేముంటుంది అక్కడ? ఇంక వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ వై ఉంటుంది. వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ వై ఏమవుతుంది? వై టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. మీకు అర్థం కాలే? ఇప్పుడు చూడండి, వై టు ది పవర్ ఆఫ్ 8 ఉంది ఇక్కడ. వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ ఎన్నిసార్లు? 8 సార్లు. 1 2 3 4 5 6 7 8 సార్లు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏం బయట తీసినాం? వై టు ది పవర్ ఆఫ్ 4ను బయట తీసినాం. అంటే వైని 4 సార్లు మల్టిప్లై చేసేది బయట తీసినాం. వైని 4 సార్లు గుణించేది బయటికి పోయిందంటే వై 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 8 వరకు వెళ్ళిపోయింది బయటికి. ఇంకేం మిగిలిపోయిందాడా? వై ఇంటూ వై ఇంటూ వై ఇంటూ మిగిలిపోయింది. అంటే ఎన్నిసార్లు గుణించేది ఉందాడా? 4 సార్లు గుణించేది ఉంది. వైని 4 సార్లు గుణిస్తున్నాము అంటే వై టు ది పవర్ ఆఫ్ 4 ఉంటుంది. సేమ్ మైనస్కి మైనస్, 4కి 4. ఈడు కూడా అంతే. వైని 6 సార్లు మల్టిప్లై చేయాలి. 4 సార్లు మల్టిప్లై చేసేది బయటకు వచ్చింది. ఇంకా అక్కడ లోపల ఎన్నిసార్లు చేస్తుంటుంది అది? 2 సార్లు. సో వై టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ లోపల 4 సార్లు మల్టిప్లై చేసేది, 4 సార్లు మల్టిప్లై చేసేది బయటకు వచ్చేసింది. ఇంకా అడేముంటుంది? ఒకటే ఉంటుంది. దాంతోపాటు ఏముంది? ఇక్కడ 5 ఉంది. 5 ఒక్కట్ల 5 డివైడెడ్ బై కింద ఏముంది? వై టు ది పవర్ ఆఫ్ 4 ఉంది. వై టు ది పవర్ ఆఫ్ 4 వై టు ది పవర్ ఆఫ్ 4 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయిందాడ? 3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 4 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 3. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. మనం పాలినామియల్ని మోనోమియల్తో చెప్పండి మేడం. మేడం ఎక్కడ మేడం? ఎక్కడ మేడం? మేడం ఇక్కడ అదే 6లో 4 పోతే ఇంక 2 ఉంటాయి. 2 మేడం చెప్పడం 2 చెప్పినాను. 6 వైల్లో 4 వైలు పోతే ఇంక అక్కడ 2 వైలు ఉంటాయి. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ మేడం. అది మేడం. మేడం ఇంకా బ్యాకా మేడం? మైనస్ వచ్చిందా మేడం? ఓకే, ఒక్క నిమిషం మేడం. దేనికంటే కరెక్ట్ అనుకుంటా మేడం మీరు చెప్పి. అవునులేండి మేడం. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఉంటుంది. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 1 2 3 4 ఇంటూ -2 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 2 2 4 4 2 8 8 2 16 16 2 32 మైనస్ 32. ఇంకోటి ఏంటంటే ఒక మైనస్ నెంబర్కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది, బేసి సంఖ్య ఉంటే మైనస్ వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ ఉండే నెంబర్కి ప్లస్ వస్తుంది. -32 మేడం. అక్కడ 5 టైమ్సే కదా మేడం మనం మల్టిప్లై చేసిండేది. 5 టైమ్ -2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే -32 వస్తుంది. ఓకే మేడం, గుడ్ అబ్జర్వేషన్ మేడం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు అట్లా తప్పులు కనుక్కోవాలి మేడం. నేను అసలు లేదు మేడం, అట్లా అనుకోలేను. చెప్పండి ఇంకా ఏమన్నా ఉంటాయి? ఆవేశంలో ఆక్రోశంలో అట్లా వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ సెషన్ ఇంతటితో ముగించేద్దాం. ఎనీ డౌట్స్?
ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మనం పాలినామియల్ని బాలినామియల్తో డివిజన్ చేస్తామన్నమాట. ఇక్కడ y⁶ 4 వైలు బయటికి వెళ్ళిపోయినాయి, ఇంకా 2 వైలు ఉంటాయి ఇక్కడ. పాలినామియల్ బై పాలినామియల్, తర్వాత లీనియర్ గ్రాఫ్స్, ఆల్జిబ్రా ఇంతటితో అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్జిబ్రాకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఈ నోట్స్ తర్వాత మీకు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇప్పుడే మీ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ క్లాస్ కూడా అది లింక్ రెడీ అయింది, అది కూడా సెండ్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ.